Dear GATE 2026 aspirants and parents, welcome back to my channel. ఐఐటి ఇండోర్ అమ్మ. ఐఐటి ఇండోరు ఇక్కడ ఎంటెక్ చేరాలంటే మీరు కావాల్సిన మార్క్స్ ఎన్ని మార్క్స్ రావాలో ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్క్స్ ఎన్ని కావాలి, మరి ఇక్కడ కావాల్సిన ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంది, బ్రీఫ్గా కూడా అది కూడా డిస్కస్ చేద్దాం వీడియోలో. ప్రతి ఒక్కరు కూడా వీడియోని కంపల్సరీగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి అమ్మ. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే స్కోప్ ఉంది వీడియో. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ, బీటెక్ ఫ్రమ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. ఇక్కడ జనరల్గా ఏంటంటే ఐఐటి ఇండోర్లో మనకి ఎంఎస్సి ప్రోగ్రామ్, ఎంటెక్ ప్రోగ్రామ్ ఉందమ్మా. ఎంటెక్ ప్రోగ్రాము అన్ని స్పెషలైజేషన్స్ అయితే ఉండే వచ్చి ఇంటేక్ కూడా బాగానే ఉంది. ఇక్కడ ఎంటెక్ ప్రోగ్రామ్ ఇంటేక్ రెండు ఉన్నాయి, గమనించగలరు. ఇక్కడ ఒకటి ఎంటెక్ ప్రోగ్రామ్ ఉంది, రెండు ఎంఎస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఉంది. రెండు కూడా గేట్ ద్వారా అడ్మిషన్స్ అయితే ఇస్తారు. దీని యొక్క కట్ ఆఫ్ కూడా చూసేద్దాం. ఇక్కడ డిపార్ట్మెంట్, ఎంటెక్ డిపార్ట్మెంట్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, మనకి మ్యాథమెటిక్స్, సివిల్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, డిఫరెంట్ ఇంజనీరింగ్ ఉంది, ఫిజిక్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆస్ట్రోఫిజిక్స్, స్పేస్ ఇంజనీరింగ్ కూడా ఉంది. స్పేస్లో కూడా మీరు ఎంటెక్ చేయొచ్చు కావాలంటే. స్టూడెంట్ మరి ఫీజెస్ విషయానికి వస్తే ఎంటెక్ ఫీజెస్ ఈ విధంగా ఉండి పర్ సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఇక్కడ ట్యూషన్ ఫీజు 7,000 రూపాయలమ్మా. చాలా తక్కువ ఫీజే. ట్యూషన్ ఫీజు అంటే మీకు 4 సెమిస్టర్ ఉంటే 4 ఏళ్ళు 28,000 కంటే ఎక్కువ అవ్వదు. 28,000 రూపీస్ ట్యూషన్ ఫీజు. మరి స్టాఫ్ ఇన్సూరెన్స్ పర్ యానం వచ్చేసి 1,600 రూపాయలు. మరి ఎగ్జామినేషన్ ఫీజు 500, రిజిస్ట్రేషన్ ఫీజు 500, జమ్ఖానా 1,500, మెడికల్ ఫీజు 1,500, స్టూడెంట్ బెనవాలెట్ ఫండ్, మరి స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్ 500, మొత్తం కలిపి 6,300 రూపాయలు అవుతుందాము. మీకు టోటల్గా 6,300 రూపాయలు ప్లస్ 6,300 రూపీస్ ప్లస్ 7,000 వచ్చేసి 13,000 రూపీస్ అయితే అవుతుంది. ఇవన్నీ కలిపి అకాడమిక్ ప్రోగ్రామ్కి వచ్చి ఒక 13,000 రూపీస్ అవుతుంది. తర్వాత వన్ టైం అడ్మిషన్ ఫీజు 13K ప్లస్ 8K అంటే మీకు 21K అవుతుంది. 21K ప్లస్ సెక్యూరిటీ డిపాజిట్ ఇవి ఒక 31K అవుతుంది. చాలా తక్కువ ఫీజెస్ ఉండే, ఇబ్బంది ఏమీ లేదు. మీకు టోటల్గా వీళ్ళు రెంట్ అన్ని హాస్టల్ కలిపి ఒక 49,000 రూపీస్ అయితే పే చేయాలంట. 49K ఉంది సంవత్సరానికి. పర్ సెమిస్టర్ వచ్చి 49K అయితే ప్రతి ఒక్కరికి పే చేయాల్సి ఉంది. మీకు 12,400 రూపీస్ వస్తాయి కాబట్టి మీకు ఇబ్బంది ఏమీ లేదు. 2 ఇయర్స్ చాలా సెమిస్టర్కి 49K అంటే ఓవరాల్గా అంటే నెక్స్ట్ సెమిస్టర్ నుంచి ఈ 49 ఒక 30K అవుతుంది. ఈ 30K అయ్యే విధంగా ఉంటుంది. ఇందుకు హాస్టల్ ఫీజు మరి ఎడిషనల్లీ 41K ప్లస్ వీళ్ళు అన్నారు ఇక్కడ మరి డైనింగ్ ఛార్జెస్, మెస్ బిల్ వచ్చి 21,000 రూపీస్ అయితే పే చేయాలి. ఇక ఓవరాల్గా మనం ఒక 50K పెట్టుకోవాలి. సెమిస్టర్కి 50K అంటే 4 సెమిస్టర్లో 2 లక్షల రూపాయలు అవుతుంది. మీకు వచ్చే ట్యూషన్ ఫీజు అయితే సరిపోతుంది. మీకు ఇబ్బంది ఏమీ లేదు, ట్యూషన్ ఫీజు సరిపోతుంది. మరి ఇప్పుడు ప్లేస్మెంట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెక్. మరి ఇది ఐఐటి కాబట్టి ఐఐటి ఇండోర్లో ప్లేస్మెంట్స్ బాగానే ఉంటాయి, దానిలో ఇబ్బంది ఏమీ లేదు. మీరు హ్యాపీగా దీనిలో జాయిన్ అవటమే ఇంపార్టెంట్. ముందు ఒకసారి దీనిలోకి ఎంటర్ అయితే ప్లేస్మెంట్ ఆటోమేటిక్గా మీ యొక్క పెర్ఫార్మెన్స్ చూపించాలి. స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంది. మీరు మంచి CGPA కూడా తెచ్చుకోవాలి. ఇక్కడ గేట్ ఉంది కదా, క్వాలిఫైయింగ్ 2 ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అడ్వాన్స్డ్ కోర్స్ వర్క్, స్ట్రాంగ్ ప్రాజెక్ట్ వర్క్. ఇక్కడ ఒకసారి మంచి ఇన్స్టిట్యూట్లో చేరితే మీరు ఇక్కడ దీనికి ఎంటెక్ ఎంఎస్ రీసెర్చ్కి అయితే ఇంటర్వ్యూ, గేట్ ప్లస్ ఇంటర్వ్యూ కూడా పెడతారు. రెండు కోర్సులు మంచి ఏది వచ్చినా మీరు హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ PhD కూడా ఉంది. స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజనీర్. ఇక్కడ ఎలిజిబుల్ ఇంటర్న్షిప్ కూడా మీకు మంచిగా ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఈ విధంగా ఉండి కంప్యూటర్ సైన్స్ ఉన్నది, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్స్ ఈ విధంగా ఉండి VLSI మంచిది. VLSI డిజైన్ అండ్ నానో టెక్నాలజీ, కంప్యూటర్ సిగ్నల్ ప్రాసెసింగ్, పవర్ సిస్టమ్స్, పవర్ మెటలర్జీలో మెటీరియల్ సైన్స్ ఉంది, మెటీరియల్ ఇంజనీరింగ్ ఉంది. అదేవిధంగా సెంటర్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ మంచి అసలు ఈ బ్రాంచ్ ఏది ఎమర్జింగ్ బ్రాంచ్ అమ్మ. రానున్న రోజుల్లో అన్ని వెహికల్స్ అయితే ఎలక్ట్రికల్ వస్తే మంచి కంపెనీలు అయితే ఎలక్ట్రిక్ వెహికల్ మంచి స్పెషలైజేషన్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ, ఆస్ట్రోఫిజిక్స్, స్పేస్ చెప్పాను కదా. తర్వాత మెహతా స్కూల్ ఆఫ్ బయోసైన్స్, బయోమెడికల్. ఇక్కడ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది, బయోమెడికల్ డివైస్ ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ వస్తే మెకానికల్ డిజైన్, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, థర్మల్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఆప్టిక్స్ అండ్ లేజర్ టెక్నిక్. ఇది మెకానికల్ బ్రాంచ్ వాళ్ళకి. ప్లేస్మెంట్
ప్లేస్మెంట్కి అయితే ఈ విధంగా మీరు ఈ యొక్క బ్రాంచ్లు 7 ఇవి డివైడ్గా ఉన్నారు. ప్లేస్మెంట్ ఈ కౌంట్ అట్టుకుంటా విఎల్ఎస్ఐ డిజైన్, సిఎస్పి ప్రాసెసింగ్, బయోమెడికల్, మంచి ప్లేస్మెంట్, ఎలక్ట్రిక్ వెహికల్ అంటే బ్రాంచ్లో ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ విధంగా ఉంది. ఎంఎస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ కూడా మంచిదేమో. మెకానికల్ ఇంజనీరింగు, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, స్పేస్. ఎంఎస్ రీసెర్చ్లో ఇది 1 సిఎస్సి బ్రాంచ్ ఉంది, మెకానికల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, తర్వాత స్పేస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్. ఎంఎస్ చేసిన వాళ్ళు కూడా ప్లేస్మెంట్ ఎలిజిబిలిటీ బయోటెక్ 13, ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్, సిఎస్సి 13, ఎలక్ట్రికల్, మెకానికల్ వీళ్ళు కూడా ప్లేస్మెంట్స్కి ఎలిజిబుల్. ఇక్కడికి వచ్చే రిక్రూటర్స్ మెయిన్గా గూగుల్, అనలాగ్ డివైజెస్ ఇవన్నీ ఉండి, బెన్ మెల్లన్, ఒరాకిల్, శాంసంగ్ రీసెర్చ్, మంచి క్వాల్కామ్. ఏంటంటే మీరు మీ యొక్క పవర్ని చూపించాలి. ఇక్కడ చేరిన తర్వాత మీరు పవర్ హాయిగా హ్యాపీగా ఇక్కడ చేరిన తర్వాత హాస్టల్లో తిని మరి పడుకుంటే దానివల్ల ఉపయోగం. ఎంత రీసెర్చ్ చేసి ఎంత హార్డ్ వర్క్ మంచి ప్రాజెక్ట్ చేస్తే మీరు అంత లాభం. కేపీఐటీ కానీ హెచ్ఎల్ ఎంత ఎక్కడైనా చేరండి మీరు. నాట్ ఓన్లీ ఇండోరే కాదు, ఏ ఐటీలోనైనా ఏ ఎన్ఐటీలో చేరిన మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీకు అంత ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైనా స్టూడెంట్స్ కొంతమంది బీటెక్లో సరిగ్గా చదివి ఉండరు. ఇప్పుడైనా కొద్దిగా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిస్తే మంచిది. ఈ విధంగా మంచి కంపెనీస్ అయితే సెటిల్మెంట్ అవుతారు. ఆ యొక్క ఆ మొద్దు నిద్ర అనేది వేడండి. బీటెక్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఎంటెక్లోనైనా మీరు జ్ఞానోదయం ఈ ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి. ఐఐటీలు మంచి ప్లేస్మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ మరి ప్లేస్మెంట్స్ సంబంధించి. ఇక కట్ ఆఫ్ విషయానికి వద్దాం. మనం ఇక్కడ కట్ ఆఫ్ విషయానికి వస్తే ఆల్రెడీ కూడా డిస్కస్ చేసాం కదా. ఇక్కడ మా అప్లైడ్ ఆప్టిక్స్ ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, సిఎస్సి మెటీరియల్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్, పవర్ సిస్టమ్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్, స్పేస్, స్ట్రక్చరల్, థర్మల్, విఎల్ఎస్ఐ, వాటర్, ఎలక్ట్రికల్, కంప్యూటర్స్ ఏదైనా చేరొచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. ఎంఎస్సి రీసెర్చ్ కూడా మంచి రీసెర్చ్ అమ్మ. ఎంటెక్ కూడా మంచి రీసెర్చ్, మంచి ఎంటెక్. ఏ బ్రాంచ్ అయినా ఏది వదులుకోవద్దు. ఇక్కడ సీటు వస్తే మాత్రం ఎంటెక్ వదులుకోవద్దు, అది వదిలి ఎంఎస్సి వదులుకోవద్దు. మీరు కావాలంటే కూడా మనం మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మనం గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి చూసండి, మరి ఇక్కడ స్టూడెంట్స్కి ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీలో కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ 93 మార్క్స్ జనరల్ స్టూడెంట్స్కి రావాలి. మరి ఈడబ్ల్యూఎస్ 38 మార్క్స్ వస్తే మీకు వచ్చే అవకాశం ఉంటుందమ్మా 100కి. ఓబీసీ ఎన్సీఎల్ 39 మార్క్స్ రావాలి. ఇక ఎస్సీ స్టూడెంట్స్కి ఈవీటీలో ఎలక్ట్రిక్ వెహికల్లో 36 మార్క్స్ అయితే రావాలి స్టూడెంట్స్. మరి అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ధర్మల్లో వీళ్ళు కూడా ఇది కూడా ఎలక్ట్రికల్ కదా. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సిఎన్సి మిషన్లు ఒక 50 మార్కులు, ఒక 50 మార్క్స్కి ఇక్కడ స్కోప్ ఉంది. ఇక్కడ కూడా ఒక 37 మార్క్స్ రావాలి. ఇక్కడ 40 మార్క్స్ వస్తే మీకు ఓబీసీ ఎన్సీఎల్ 40, ఈడబ్ల్యూఎస్ 37, జనరల్ 50. ఎందుకంటే మెకానికల్ వాళ్ళకి ఎక్కువ కాంపిటీషన్ ఉందమ్మా, అది గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ ఎస్సీ స్టూడెంట్స్ థర్మల్ మెకానికల్ రావాలంటే మీకు ఒక 32 మార్క్స్ రావాలి. ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్కి ఒక 25 మార్క్స్ వస్తే మీకు మెకానికల్ వచ్చే అవకాశం ఉంది. బయోమెడికల్ అంటే ఇక బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి మంచి ఛాన్స్ అమ్మ. ఇక్కడ 30 మార్క్స్ వచ్చినా కానీ మీకు జనరల్ స్టూడెంట్స్కి అవకాశం ఉంది. ఓబీసీ ఎన్సీఎల్ 26 బయోమెడికల్ డివైజెస్లో మరి సీట్స్ వచ్చే అవకాశం ఉంది. మరి 19 మార్క్స్ అసలు ఎస్సీ స్టూడెంట్స్ 19 మార్క్స్ వచ్చిన మీద ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. బయోమెడికల్లో 19 మార్క్స్ వచ్చిన మీకు ఐఐటి ఇండోర్లో సీటు వచ్చే అవకాశం. దీన్ని వదులుకోవద్దు. బయోమెడికల్ ఇంజనీరింగ్లో 46 బయోమెడికల్ ఈ పేపర్ రావాలి. తర్వాత 39 మార్క్స్, తర్వాత 38 మార్క్స్ రావాలి. 24 మార్క్స్ ఎస్సీ స్టూడెంట్స్కి. ఎస్టీకి 14 మార్కులు వచ్చిన సీట్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. బయోమెడికల్లో 14 లాస్ట్ మనకి 14 మార్కులు వచ్చిన సీట్ వచ్చింది. కమ్యూనికేషన్ అంటే ఈసీ వాళ్ళమ్మ. ఇక్కడ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్ చేస్తారు. ఇక్కడ 59 మార్క్స్ వస్తే మీకు ఇక్కడ కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్లో వచ్చే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ 53 మార్క్స్, ఓబీసీ ఎన్సీఎల్ 52 మార్క్స్ ఇక్కడ ఛాన్స్ అయితే ఉంది. ఇది ఛాన్స్ ఉంది. సిఎస్సి బ్రాంచ్. ఇక సిఎస్సి చెప్పని వీళ్ళకి సిఎస్సిలు విపరీతమైన కాంపిటీషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి కాలేజీలో సిఎస్సి సీట్లే 70% ఉంటాయి మిగతా సీట్లు. అందుకని కోర్ వాళ్ళకి అడ్వాంటేజ్, ఈసీఈ కానీ త్రిబుల్ ఈ వాళ్ళకి కానీ వీళ్ళకి అడ్వాంటేజ్. మిగతా సిఎస్సి వాళ్ళు అయితే మంచి 77 మార్కులు 77 మార్క్స్ రావాలి జనరల్. మరి ఈడబ్ల్యూఎస్ 75 మార్క్స్ రావాలి. ఓబీసీ ఎన్సీఎల్ 51 మార్క్స్ అయితే రావాలి. మరి అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ సిఎస్సిలో 8 మార్క్స్,
ఎస్టీ స్టూడెంట్స్ 51 మార్క్స్. ఎస్టీ కాంపిటీషన్ ఎక్కువ ఉందమ్మా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎస్సీకి చూడండి, ఎస్సీకి 385. ఒక చెప్పలేము అది, మీరు ఎస్టీ అయినంత మాత్రాన ఇంకా తగ్గాలని రూల్ ఏం లేదు. ఇక మెటీరియల్ ఇంజనీరింగు, మెటీరియల్ సైన్స్, మెకానికల్ మెటీరియల్ సైన్స్ కూడా మెటలర్జీ అంటే ఒక 40 మార్క్స్, 35 మార్క్స్ వస్తే మీకు సరిపోతుంది. 30 మార్క్స్ వచ్చిన మీకు ఓబీసీ ఎన్సీఎల్, 37 మార్క్స్ ఎన్సీ ఈడబ్ల్యూఎస్, మరి అదేవిధంగా 40 మార్క్స్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది స్టూడెంట్స్. మరి ఎస్సీ స్టూడెంట్స్లో విషయానికి వస్తే ఒక మెటీరియల్ సైన్స్ 239 మార్క్స్ వస్తే మీకు ఛాన్స్ ఉంది. ఇక్కడ 239 మార్క్స్ అన్న 22 మార్క్స్ వస్తే మీకు ఛాన్స్ ఉంది ఇక్కడ. మరి అదేవిధంగా మెకానికల్ సిస్టమ్ డిజైన్ 56 మార్క్స్, ఓబీ జనరల్ ఈడబ్ల్యూఎస్ 51 మార్క్స్, ఓబీసీ ఎన్సీఎల్ 53. చూడండి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కంటే ఓబీసీ ఎన్సీఎల్కి ఎక్కువ వచ్చింది, ఈడబ్ల్యూఎస్ తక్కువ. అంటే మనం చెప్పలేము ఏ కేటగిరీ అనేది ఈ కేటగిరీకి తక్కువ రావాలి, ఆ కేటగిరీకి ఎక్కువ రావాలనేది థియరిటికల్గానే చెప్తాం, కానీ ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఒక్కోసారి ఉల్టా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి 41 మార్క్స్ ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్, ధర్మలో 23 మార్క్స్ ఈ విధంగా రావాలి. ఇక్కడ మెకానికల్ సిస్టమ్ డిజైన్. ఇది మెటలర్జికల్ అయితే 2 ఉన్నాయేమో. ఇక్కడ 32 మార్క్స్ వస్తే మీకు వచ్చినాయి జనరల్ స్టూడెంట్స్. ఇక్కడ మిగతా స్టూడెంట్స్ ఎవరు లేరు మెటలర్జికల్ కూడా. మరి పవర్లో ఎలక్ట్రికల్ సీట్ రాసిన వాళ్ళు 44 మార్క్స్ రావాలి, పేపర్ రాసిన వాళ్ళు. జనరల్ ఈడబ్ల్యూఎస్లో అసలు లేరు స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్ లేకపోతే మరి వాళ్ళకి లేదేమో. ఓబీసీ ఎన్సీఎల్ ఒక 40 మార్క్స్ అయితే రావాలి. ఇక పవర్లో 397 మార్క్స్ అమ్మ. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో చూసుకోండి ఒకసారి. మార్క్స్ 320 మార్క్స్ ఎస్టీ రావాలి. పవర్లో 397 32 మార్క్స్ రావాలి ఎస్సీకి. ఎస్టీకి 26.29 మార్క్స్ రావాలి. మీరు కావాలంటే నోట్ డౌన్ చేసుకోండి, ఎందుకంటే ఇదంతా అన్ని కేటగిరీలకు చెప్తాం కాబట్టి. మనం స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సివిల్ అమ్మ. ఇక్కడ వీళ్ళు స్ట్రక్చరల్ సివిల్ మాత్రం ఉంటుంది ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్. ఈ సివిల్ ఇంజనీరింగ్లో మెయిన్ ఇక్కడ 48 మార్క్స్ రావాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ 51 మార్క్స్ రావాలి, 47 మార్క్స్ రావాలి. మరి 37 మార్క్స్ అయితే మీకు ఇలా రావాలి ఎస్సీ స్టూడెంట్స్కి సివిల్ స్ట్రక్చరు. ఇక థర్మల్ ఇంజనీరింగు 32 మార్క్స్. మెకానికల్ పేపర్ అమ్మ. ఇక్కడ మెకానికల్ 32 మార్క్స్, 32 అన్న 52 మార్క్స్ అమ్మ. ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ 48 మార్క్స్ రావాలి థర్మల్లో. 48 ఎస్సీ స్టూడెంట్స్ 36 మార్క్స్, ఎస్టీ 24 మార్క్స్ రావాలి. ఇక అందరూ చెప్పేది కాంపిటీషన్ విఎల్ఎస్ఐ ప్లేస్మెంట్స్ కూడా ఆ విధంగా ఉంటుంది. కత్తి లాంటిది ఇది. ఏఎండి కానీ ఇంటెల్ కానీ మంచి కంపెనీస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాయి. ఈసీఈ 54 ఈసీ పేపర్ వాళ్ళకి 54.47 మార్క్స్ అయితే రావాలి. ఈడబ్ల్యూఎస్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే 50 మార్క్స్ అయితే ఇక్కడ రావాలి. విఎల్ఎస్ఐ మంచి సబ్జెక్టు. అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ 40 మార్క్స్ అయితే రావాలి, 49. ఇక్కడ ఎస్సీకి 43 మార్క్స్ రావాలి. కాంపిటీషన్ 43 ఉండాల్సిందే. 29 మార్క్స్ అయితే ఇక్కడ రావాలి స్టూడెంట్స్. ఈ విధంగా మరి వాటర్ అండ్ క్లైమేట్ సస్టైన్ ఇవి. వాటర్ అంటే ఇది సివిల్ ఇంజనీరింగ్ కింద వస్తుంది. సివిల్ వాళ్ళ పేపర్ ఒక 40 మార్క్స్ అయితే ఇక్కడ రావాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ 39 మార్క్స్, ఓబీసీ ఎన్సీఎల్ 38 మార్క్స్. మరి అదేవిధంగా 28.9 మార్క్స్ 325, 295 ఎస్టీ స్టూడెంట్స్, ఎస్సీ స్టూడెంట్స్ 28.9 మార్క్స్ రావాలి. ఇక ఎంఎస్సి ఇక్కడ చూడండి, ఎంఎస్సి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఎంఎస్సి ఎలక్ట్రికల్ మంచి సబ్జెక్ట్ అమ్మ. అసలు ఎంఎస్సి వస్తే ఎవరు వదులుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ జనరల్ 65 మార్క్స్ రావాలి, ఎలక్ట్రికల్ 65.7 రావాలి, గుర్తుపెట్టండి. 63 మార్క్స్ ఓబీసీ ఎన్సీఎల్, అదేవిధంగా ఎంఎస్సి ఎలక్ట్రికల్. తర్వాత 42 మార్క్స్ వీళ్ళకి రావాలి. ఇది స్టూడెంట్స్. ఇక్కడ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ 39 రావాలమ్మా. 39 ఇక్కడ 39. సిఎస్సి బ్రాంచ్ 65.7 రావాలి. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సి కంప్యూటర్ 65. తర్వాత 62 ఎంఎస్సి 62.2. తర్వాత 42.2 కంప్యూటర్ సైన్స్. ఇది ఎలక్ట్రికల్ ఏమో 26.95.
20 SC, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ 29.2 అండ్ 32.09 ఏమో వీళ్ళకి జనరల్ స్టూడెంట్స్. ఈ విధంగా మెకానికల్ 49. ఇది స్టూడెంట్స్. ఇది మరి ఇది కొద్దిగా మరి వీడియో చేయటానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుందమ్మా. నాకైతే కనీసం ఒక 3 hours పడుతుంది వీడియో మీద కాన్సన్ట్రేషన్ చేసి నేను కంటెంట్ అంతా రెడీ చేసుకుని మీకు ప్రజెంట్ చేయడానికి. వీడియో టైం తక్కువైనా 3 hours పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని మరి వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది కోసం ఎవరైనా మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో కూడా మరి మరి గేట్ మీద చెప్పేవాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. నేను గేట్ టాపర్లోగా నిలిచాను కాబట్టి మేము కాలేజీలో కూడా అట్లా ఉన్నాం కాబట్టి దాని మీద ఓవరాల్గా ఒక ఐడియా ఇవ్వగలుగుతున్నాను స్టూడెంట్స్కి. అది మరి ఎఫర్ట్ను కూడా మీరు కూడా నా ఎఫర్ట్ని గుర్తించి మరి ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి ఎంతమంది లైక్ చేస్తే అంత మంచిది. ఇది స్టూడెంట్స్ మరి ఇండోరు మధ్యప్రదేశ్ ఐఐటి ఇండోర్లో కూడా మిమ్మల్ని చూస్తాను, మీతో టచ్లో ఉంటాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.